మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ పరిధిలో పోలీసు విభాగం పునర్వ్యవస్థీకరణ, మొత్తం 4 కమిషనరేట్లుగా విభజన, కొత్తగా ఫ్యూచర్ సిటీకి ఏర్పాటు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆరోపణల్ని తిప్పికొట్టాలన్న రేవంత్, అన్ని అంశాలపై పక్కా ఆధారాలతో సిద్ధం కావాలని నేతలకు నిర్దేశం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల దిశలో ముందడుగు, జనవరి 10లోగా ఓటర్ లిస్టు తుది జాబితా ముద్రించాలని ఎస్ఈసీ ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల పేర్లు మార్పు, స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుగా చట్ట సవరణకు కేబినెట్ అనుమతి. మరో 3 సలహాదారుల్ని నియమించిన ఏపీ సర్కార్, కార్టూనిస్ట్ శ్రీధర్, మంతన సత్యనారాయణ రాజుకు అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు, తిరుమలకు పోటెత్తిన ప్రముఖులు, కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న రేవంత్. దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాకా పరీక్ష విజయవంతం, నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి, దేశ రక్షణలో గేమ్ చేంజర్ అవుతుందన్న రాజ్నాథ్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం, పుతిన్ నివాసంపైకి కీవ్ డ్రోన్ను ప్రయోగించిందన్న మాస్కో, గట్టిగా బుద్ధి చెబుతామని హెచ్చరిక. తెలంగాణ ప్రభుత్వం జంట నగరాల పరిధిలోని పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించింది. ఇప్పటి వరకు ఉన్న 3 కమిషనరేట్లను 4గా మార్చిన ప్రభుత్వం రాచకొండ కమిషనరేట్ పేరును తొలగించి మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. భువనగిరి జిల్లాను ప్రత్యేక పోలీస్ యూనిట్గా ఏర్పాటు చేసి నూతన ఎస్పీని నియమించింది. ఇదే సమయంలో పలువురు ఐపీఎస్లను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని భారీగా పెంచిన తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని కలుపుతూ పోలీసు వ్యవస్థను 4 కమిషనరేట్లుగా పునర్వ్యవస్థీకరించింది. ప్రజలకు మెరుగైన సేవలు, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో భాగంగా గతంలో ఉన్న 3 కమిషనరేట్ల స్థానంలో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయం, బుద్వేల్ హైకోర్టు లాంటి కీలక ప్రాంతాల్ని హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తెచ్చింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతాలైన గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పారిశ్రామిక ప్రాంతాలైన పఠాన్ చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్సీపురం, అమీన్పూర్ ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి. రాచకొండ కమిషనరేట్ను పునర్వ్యవస్థీకరించి మల్కాజ్గిరి పేరుతో కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేసింది. కీసర, శామీర్పేట్, కుత్బుల్లాపూర్, కొంపల్లి ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీసు యూనిట్గా ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమించింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీ కోసం కొత్త కమిషనరేట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, మహేశ్వరం, ఇబ్రాహీంపట్నం ప్రాంతాల్ని ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కమిషనరేట్లకు పోలీస్ కమిషనర్లు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా రమేష్ రెడ్డి, మల్కాజ్గిరి కమిషనర్గా అవినాష్ మహంతి, ఫ్యూచర్ సిటీ కమిషనర్గా సుధీర్ బాబును నియమించింది. హైదరాబాద్ కమిషనర్గా సజ్జనార్ కొనసాగనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీగా అక్షాంశి యాదవ్ను నియమించింది. నదీ జలాలు, నీటి వాటాలు, ప్రాజెక్టులపై బీఆర్ఎస్ చెప్పేవన్నీ అసత్యాలనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజల ముందు ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు సూచించారు. సభ సోమవారం ప్రారంభమై జనవరి 2కు వాయిదా పడిన నేపథ్యంలో మంత్రులు, విప్లకు సీఎం పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. సభ్యులెవరూ సమావేశాలకు గైర్హాజరు కావద్దన్న రేవంత్ రెడ్డి అంశాల వారీగా ఆధారాలతో సిద్ధమై రావాలని సూచించారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బీఆర్ఎస్ లేవనెత్తే అంశాల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. సోమవారం సభ వాయిదా అనంతరం సీఎం తన ఛాంబర్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. సభలో చర్చకు రానున్న అంశాలు, వాటిపై ప్రభుత్వం తరపున బలంగా వాదనలు వినిపించడానికి చేయాల్సిన కసరత్తుపై మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్లతో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ఎజెండా అంశాలపై పక్కా ఆధారాలు, పూర్తి సమాచారంతో సభకు రావాలని మంత్రులకు చెప్పారు. ఒక జిల్లాకు సంబంధించిన అంశంపై చర్చ జరిగే సమయంలో ఆ ప్రాంత ఎమ్మెల్యేలు పాల్గొని గట్టిగా వాదనలు వినిపించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కృష్ణా గోదావరి జలాల వినియోగం, ఉపాధి హామీ పథకంలో కేంద్రం తెచ్చిన సవరణల బిల్లు, హిల్ట్ పాలసీపై సభలో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో తమ హయాంలోనే 80% పనులు పూర్తయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోవట్లేదనే బీఆర్ఎస్ వాదన అబద్ధమని ఆధార సహితంగా సభలో నిరూపించాలని సమావేశంలో నిర్ణయించారు. పాలమూరు రంగారెడ్డికి బీఆర్ఎస్ పాలనలో తొలుత 35,000 కోట్ల వ్యయమవుతుందని అనుమతులు ఇచ్చి అందులో 80% విలువైన పనులు పూర్తయినట్లు ఇప్పుడు చెబుతున్నారనే అంశం చర్చకొచ్చింది. అయితే బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 55,000 కోట్లకు పెంచారని, అందులోనూ కాల్వల భూసేకరణకు నామమాత్రపు ధరలు నిర్ణయించిన విషయాన్ని సభలో పూర్తి ఆధారాలతో వివరించాలని సీఎం సూచించినట్లు సమాచారం. రైతులు నష్టపోకుండా ఈ భూములకు ధరలు ఇవ్వాలంటే ప్రాజెక్టు వ్యయం 70,000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్ పాలనలో 80% పనులు ఎక్కడ జరిగాయంటూ బీఆర్ఎస్ ను నిలదీయాలని భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ పాలనలో కృష్ణానదిపై నిర్మాణం ప్రారంభమైన ప్రాజెక్టులను కేసీఆర్ సర్కార్ పట్టించుకోనందువల్లే కృష్ణా జలాల్ని అధికంగా వినియోగించుకునే అవకాశాలు కోల్పోయిన సంగతి సభలో చెప్పారని సీఎం అన్నట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం వల్ల పేదలకు కలిగిన లబ్ధిని వివరించారని, ప్రస్తుతం కేంద్రం తెచ్చిన మార్పులపైన చర్చించినట్లు సమాచారం. 40% నిధులు రాష్ట్రాలే ఇవ్వాలని తెచ్చిన సవరణలతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడనుందని సీఎం చెప్పారు. రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపి పథకం అమలు కాకుండా అడ్డుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించినా బీఆర్ఎస్ ఖండించకుండా మద్దతిచ్చినట్లు వ్యవహరించిందని ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. ఈ అంశాన్ని సభలో వివరించి బీఆర్ఎస్, బీజేపీ మైత్రి బంధంపై ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు, 117 మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ తయారు చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి జనవరి 10 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. కొత్తగూడెం, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లతో పాటు 117 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు పురపాలక శాఖ కమిషనర్ శ్రీదేవి సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఏసీకి పంపింది. కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ కేంద్రాల జాబితాను ఇవాళ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా, రేపు వార్డుల వారీగా ప్రకటిస్తారు. రేపు మున్సిపాలిటీలు, వార్డులు, కార్పొరేషన్లు, డివిజన్ల వారీగా ఓటరు జాబితాలు సిద్ధం చేస్తారు. ముసాయిదా ఓటరు జాబితాపై జనవరి 1 నుంచి అభ్యంతరాల్ని స్వీకరిస్తారు. జనవరి 5న పురపాలక స్థాయి, 6న జిల్లా స్థాయి రాజకీయ పార్టీల నేతలతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తారు. జనవరి 10న పోలింగ్ కేంద్రాల వారీగా ఓటరు జాబితా ప్రచురించాలని ఎస్ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మారనున్నాయి. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అమరావతి అభివృద్ధి పనుల కోసం 7,387 కోట్ల నాబార్డు రుణం తీసుకోవడానికి అంగీకరించింది. 137 కోట్లతో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు సహా ఎస్సీల రుణాలపై 41.61 కోట్ల వడ్డీ మాఫీకి తీర్మానించింది. సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం మొత్తం 25 అంశాలకు ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుగా మార్చేందుకు ఉద్దేశించిన చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రతిపాదనను ఆమోదించింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తాయని, ఇందుకు కార్యనిర్వాహకుల పాత్ర, బాధ్యతల్ని సవరించాల్సిన అవసరముందని మంత్రిమండలి అభిప్రాయపడింది. అందుకే సచివాలయాల పేరు మారుస్తున్నట్లు తెలిపింది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు, వివిధ ప్రాజెక్టుల అమలుకు నాబార్డు ఇన్ఫ్రా అసిస్టెంట్ పథకాల కింద 7,387 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రాజధానిలో 538 కోట్లు విలువైన వివిధ పనుల ప్రతిపాదనల్ని ఆమోదించింది. రాజధానిలో 137 కోట్లతో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ నిర్మాణ పనులను టెండర్లో తక్కువకు కోట్ చేసిన ఎల్ఎన్టీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు పచ్చజెండా ఊపింది. మంగళగిరి, తాడేపల్లి కార్పొరేషన్లో 1,673 కోట్లతో వికేంద్రీకృత భూగర్భ మురుగునీటి వ్యవస్థ, మురుగునీటి
తాగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. కొత్త మోటారు వాహనాలపై రవాణా శాఖ వసూలు చేసే జీవిత పన్నులో 10% చొప్పున రహదారి భద్రతా సెస్ ప్రవేశపెట్టడానికి ఆర్డినెన్స్ జారీ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా నెలకు 22.5 కోట్లు, ఏడాదికి 270 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలైన జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ NSFDC, జాతీయ సఫాయి కర్మచారి ఆర్థికాభివృద్ధి సంస్థ కింద రాయితీ రుణాలు పొందిన 11,479 మందికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. కొన్నేళ్లుగా వాయిదాలు చెల్లించకపోవడం వల్ల పేరుకుపోయిన 41.61 కోట్ల రూపాయల వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంబించాలని సీఎం చంద్రబాబు దేవాదాయ శాఖ అధికారుల్ని ఆదేశించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం సమీక్షించారు. అన్ని ఆలయాల్లో స్థానికంగా వాలంటీర్లను నియమించుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు, పరిశుభ్రత ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలన్నారు. రెవెన్యూ శాఖకు కొన్ని విషయాల్లో ఉన్న చెడ్డ పేరు తొలగించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రమంతటా భూసార పరీక్షలు నిర్వహించాలన్న సీఎం ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గినా, కలుషితమైన సమాచారాన్ని రైతులకు తెలియచేయాలని చెప్పారు. తక్కువ యూరియా వినియోగించినా పంటలు ఎలా పండుతాయో వివరించాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే ఎలాంటి ఉత్పత్తులు పండించాలో అవగాహన కల్పించాలన్నారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం వ్యవసాయ, వైద్యారోగ్య శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎక్కడైనా మిల్లర్లు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. రవాణా శాఖ పనితీరు మరింత మెరుగుపడాలన్న సీఎం రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రకాశం జిల్లా అధికారులు రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశారు. అడంగల్ దగ్గర నుంచి పాస్ పుస్తకాల్లో ఉన్న వివాదాలు, పేర్లు తప్పులు, సరిహద్దులు తప్పులు, చుక్కల భూముల సమస్య సహా వివిధ రకాల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. జిల్లాలోని పలు మండలాల రికార్డులు తీసుకొచ్చి ఇక్కడే పరిశీలించి సకాలంలో సమస్యకు పరిష్కారం చూపుతున్నారు. రెవెన్యూ సమస్యలపై ప్రజా పరిష్కార వేదికలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితాలు ఉండటం లేదంటూ బాధితులు తరచూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారంగా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 3 సలహాదారుల్ని నియమించింది. మాస్ కమ్యూనికేషన్స్, యోగా, ప్రకృతి వైద్యం, దేవాదాయ శాఖలకు సలహాదారుల్ని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాస్ కమ్యూనికేషన్స్ సలహాదారుగా ప్రముఖ కార్టూనిస్ట్ పోచంపల్లి శ్రీధర్రావు, దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి సీతారామాంజనేయ ప్రసాద్ను నియమించింది. యోగా, ప్రకృతి వైద్యానికి సంబంధించి మంతెన సత్యనారాయణరాజును నియమించింది. 2 ఏళ్ల పాటు వీరు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని తన్మయం పొందుతున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అర్ధరాత్రి 12:05 ఉత్తర ద్వారం తలుపులు తెరిచిన అర్చకులు స్వామివారికి పుణ్యాహవచనం, ప్రత్యేక పూజలు చేశారు. 1:20 నుంచి పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, 2 రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకున్నారు. నటులు చిరంజీవి, శివాజీ, నారా రోహిత్ దంపతులు, క్రికెటర్ తిలక్ వర్మ శ్రీవారిని దర్శించుకున్నారు. భారత్ బయోటెక్ ఎండీ, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా, రామోజీ ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి, ఆమె కుమారుడు సుజయ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం 5:30 గంటల నుంచి టోకెన్లు కలిగిన భక్తుల్ని టీటీడీ అధికారులు దర్శనానికి అనుమతించారు. తెలంగాణలోనూ వైష్ణవ ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. భద్రాచలంలో ఈ నెల 20నే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కాగా ఇవాళ ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తున్నారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తి, గజవాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య స్వామివారిని దర్శించుకున్నారు. సాగుని
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా జి రామకృష్ణ గెలిచారు. సమీప ప్రత్యర్థి కోట్ల రాజేష్పై 298 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, మరో 5 కార్యవర్గ పదవుల్ని రామకృష్ణ ప్యానెల్ కైవసం చేసుకుంది. నూతన అధ్యక్షుడు రామకృష్ణను ఘనంగా సన్మానించిన సచివాలయ ఉద్యోగులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని రామకృష్ణ హామీ ఇచ్చారు. ఉద్యోగులందరూ ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేశారో వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకెళ్తామని మీ అందరూ తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ ఏమైతే హామీలు ఇచ్చామో అవి మొదటి రోజు నుంచే కార్యాచరణ తీసుకురావడానికి మేమందరం సాయశక్తిలా కష్టపడతాము. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లారు. గత 10 రోజులుగా ఆయన బయట కనిపించడం లేదు. మాచవరం పోలీసులు అరెస్టు చేస్తారన్న అనుమానంతో అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఈ నెల 17న విజయవాడ మాచవరం స్టేషన్లో వంశీతో పాటు పలువురిపై కేసు నమోదైంది. 2024 జూన్ 7న వంశీ సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయాలని అనుచరుల్ని రెచ్చగొట్టగా వారు కర్రలు, మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని వంశీ హైకోర్టును ఆశ్రయించినప్పటికీ తక్షణం ఎలాంటి ఉపశమనం లభించలేదు. ఈ క్రమంలో ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. సోమవారం విజయవాడలోని ఎస్సీ/ఎస్టీ కోర్టులో వాయిదాకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ రాలేదు. వారం క్రితం సమన్లు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా అందుబాటులో లేరు. వంశీకి బెయిల్ ఇచ్చినప్పుడు కోర్టుకిచ్చిన చిరునామాలోనూ లేరు. పలు కేసుల్లో బెయిల్పై విడుదలైన వంశీ తాజాగా నమోదైన హత్యాయత్నం కేసులో అరెస్టు కావాల్సి ఉంది. పరారీ నేపథ్యంలో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. తెలంగాణలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రబీ సీజన్ కార్యకలాపాలు, ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ పనితీరు, యూరియా సరఫరాపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం నుంచి డిసెంబర్లో 5.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 5.7 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకుందని మంత్రి తెలిపారు. ఈ సీజన్లో రోజుకు సగటున 8,692 మెట్రిక్ టన్నుల చొప్పున కొనుగోలు చేయగా ఇంకా 2.15 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ ఉందని స్పష్టం చేశారు. ఫెర్టిలైజర్ యాప్ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన 5 జిల్లాల్లో 82,000 మంది 2 లక్షల పైగా యూరియా బస్తాలు బుక్ చేసి కొనుగోలు చేసినట్లు వివరించారు. యూరియా యాప్ రైతుల సౌకర్యం కోసమే తెచ్చామన్న మంత్రి తుమ్మల యాప్ అమలు కాని జిల్లాల్లోనూ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలో 1000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ 13 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సర్వే నెంబర్ 23లో ఉషోదయ ఎన్క్లేవ్ పేరిట హుడా అనుమతి పొందిన లేఅవుట్లో 1000 గజాల స్థలాన్ని పార్కుకు కేటాయించారు. జీహెచ్ఎంసీకి ఈ మేరకు గిఫ్ట్ డీడ్ కూడా చేశారు. ప్రజల వినియోగంలో ఉండాల్సిన పార్కు స్థలాన్ని స్థానికంగా ఉన్న వ్యక్తి కబ్జా చేసి చుట్టూ ప్రీకాస్ట్ వాల్ నిర్మించి తన ఆధీనంలో తీసుకున్నారు. ఈ విషయంపై ఉషోదయ ఎన్క్లేవ్ నివాసితులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు పార్కు స్థలంగానే నిర్ధారించి ప్రహరీని కూల్చి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డు పాతారు. అటు ప్రజావాణిలో ఆక్రమణలపై ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఇళ్ల ముందు ఖాళీ స్థలాలు, రహదారులను కూడా వదలకుండా ఆక్రమణదారులు కబ్జాలకు పాల్పడుతున్నారని వివిధ ప్రాంతాల నుంచి 44 మంది హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. వాటిని పరిశీలించిన రంగనాథ్ సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పగించి ఆక్రమణల్ని తొలగించాలని ఆదేశించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. సిబ్బంది బయటకు వెళ్లకుండా తలుపులు మూసేసి దాదాపు 8 గంటల పాటు కార్యాలయంలో సోదాలు జరిపారు. లెక్కకు మించి ఉన్న 41,000 రూపాయలని స్వాధీనం చేసుకున్నారు. పలు విభాగాల్లో అటెండెన్స్, లీవ్, ఇన్వార్డు రిజిస్టర్లు సరిగ్గా నిర్వహించడం లేదని అధికారులు గుర్తించారు. ఉపయోగంలో లేని వాహనాలకు సైతం డీజిల్ కొట్టించినట్లు లెక్కలు రాశారని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫోన్పే ద్వారా వచ్చిన డబ్బుల లెక్క తేలాల్సి ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూశారు. ఢాకాలోని ఎవర్కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్పీ అధ్యక్షురాలైన ఖలీదా జియా కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల స్వీయ అజ్ఞాతవాసం వీడి స్వదేశమైన బంగ్లాదేశ్కు వచ్చారు. తల్లి అనారోగ్యం దృష్ట్యా ఆయన స్వదేశానికి వచ్చిన రోజుల వ్యవధిలోనే ఖలీదా జియా కన్నుమూశారు. 1991, 96, 2001, 6 మధ్య 10 ఏళ్ల పాటు ఆమె బంగ్లాదేశ్ ప్రధానిగా పనిచేశారు.
శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రష్యా ఉక్రెయిన్ సిద్ధంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పిన గంటల వ్యవధిలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. మాస్కోలో ఉన్న తమ అధినేత నివాసంపై 91 డ్రోన్లతో దాడి చేసేందుకు ఉక్రెయిన్ ప్రయత్నించిందని రష్యా ఆరోపించింది. ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. పుతిన్ నివాసానికి ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. సరైన సమయంలో ఉక్రెయిన్కు దీటైన జవాబిస్తామని హెచ్చరించారు. శాంతి చర్చల్ని పక్కదారి పట్టించేందుకు ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు యత్నించిందన్నారు. ఉక్రెయిన్తో శాంతి చర్చల అంశాన్ని పునః సమీక్షిస్తామని సెర్గీ లావ్రోవ్ తెలిపారు. తన నివాసంపై ఉక్రెయిన్ దాడి విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఫోన్లో తెలియజేశారని రష్యా మీడియా పేర్కొంది. అటు రష్యా ఆరోపణల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ఎప్పటిలాగే రష్యా అబద్దాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశంపై మరిన్ని దాడులు చేసేందుకు డ్రోన్ దాడుల నాటకం ఆడుతోందని ఆరోపించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాకా తొలి ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ ప్రయోగం జరిగింది. 120 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని రాకెట్ అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించిందని రక్షణ శాఖ తెలిపింది. నిర్దేశించిన రీతిలోనే గాల్లో విన్యాసాలు చేసిందని వెల్లడించింది. రాకెట్ గమనాన్ని పలు ప్రాంతాల్లో అమర్చిన పరికరాలు ట్రాక్ చేశాయని వివరించింది. పినాకా రాకెట్ ప్రయోగం విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీఓ శాస్త్రవేత్తల్ని అభినందించారు. పినాకా లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ను గేమ్ చేంజర్గా అభివర్ణించిన ఆయన దీర్ఘశ్రేణి రాకెట్ల రూపకల్పన, అభివృద్ధి సైనికుల పోరాట సామర్థ్యాల్ని మరింత పెంచుతాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. పినాకా రాకెట్ను డీఆర్డీఓకు చెందిన ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ల్యాబ్ తయారు చేసింది. హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబ్, హైదరాబాద్లోని డిఆర్డీఎల్ రీసెర్చ్ సెంటర్ ఇమారత్లో తోడ్పాటు అందించాయి. ముంబై శివారు ప్రాంతం భండూప్లో ఆర్టీసీ బస్సు పాదచారులపైకి దూసుకెళ్లి 3 మహిళలు సహా 4 మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. డ్రైవర్ బస్సును రివర్స్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2026కు వచ్చే ఏడాది ఏప్రిల్ 23న నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశంలోని 23 ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను వచ్చే ఏడాది మే 17న జరుపుతామని ఈ నెల 5న ప్రకటించిన ఐఐటీ రూర్కీ తాజాగా పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. ఏప్రిల్ 6 నుంచి మే 2 వరకు విదేశీయులు, భారతీయ సంతతి విద్యార్థులకు నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి మే 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. మే 11 నుంచి 17 మధ్య హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. జూన్ 1న ఉదయం 10 గంటలకు ర్యాంకుల్ని వెల్లడిస్తామని ఐఐటీ రూర్కీ తెలిపింది. జూన్ 2న జోసా కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది.